హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి చికెన్ బిర్యానీ అండి. నిమిషంలో చేసుకునే బిర్యానీ మీ ముందు ఉంచుతాను రెడీ టు. ఇప్పుడు చికెన్ని బాగా ఉప్పు కారం పసుపు వేసి ఇలా కలిపి ముందు రోజే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: 4 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పుదీనా, ఒక కొన్ని కొత్తిమీర. ఇవి కావాల్సిన పదార్థాలన్నీ మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకుందాం. ఈజీ అండి. బిర్యానీ అంటే పెద్ద కష్టమేమీ లేదు. జస్ట్ ఒక రవ్వ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మసాలా వండి బిర్యానీ ఆకు, మీకు తెలిసినవే, చెక్క, లవంగం, ఒక యాలకు, మిగతా జాపత్రి, ఇవన్నీ మసాలాలు. మన దగ్గర ఉన్న ముందు లవంగాలు పట్టా ఉంటే కూడా చాలండి, మనం ఈజీగా బిర్యానీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్, 2 కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటే నెయ్యి వేసుకోకపోతే అడుగు మాడిపోద్దండి. ఇప్పుడు నెయ్యిలో కావాల్సిన మసాలా దినుసులు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముందుగా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటూ కొంచెం ఆ తర్వాత టమాటాలు వేసేసుకుందాం. యాక్చువల్గా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను మర్చిపోయి టమాటా వేసేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసి ముందు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఏదైనా ఆనియన్స్ వేసిన తరువాతే వేసేసుకోండి. ఇప్పుడు గుప్పెడు పుదీనా వేసేసుకుందాం. ఇవన్నీ ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను చూడండి. నేను పెద్దగా మసాలాలు వేయనండి, ఎందుకంటే వారానికి ఒక 2-3 సార్లు నేను చేస్తూ ఉంటాను పిల్లలకు కాబట్టి. మరి అంత స్పైసీగా చెయ్యను, జస్ట్ ఈజీగా చేసి అలా. ఇప్పుడు ఉప్పు, పసుపు, ధనియా పొడి అంతా వేసి కలిపేసి తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ చికెను టోటలీ ఇందులోనే ఫ్రై అయిపోవాలి. అది కొంచెం కొత్తిమీర. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, దానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుందండి. మామూలు రైస్ అయినా బాగుంటుంది, బట్ కాకపోతే పిల్లలకు కొంచెం డిఫరెంట్గా ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్దండి. అందులో వేసేసి అంతేనండి, కొంచెం వాటరు బాగా ఉడికిన తర్వాత మరి కొంచెం కొత్తిమీర చల్లుకొని కుక్కర్ పెట్టేయడమే. జస్ట్ దీనిలో ఒక 2 విజిల్స్ కానీ లేదా 3 విజిల్స్ పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి బిర్యానీ. చూడండి, నేను 2-3 మినిట్స్లో అలా చేసి పెట్టేశాను. ఇలా మనం పిల్లలకి చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.